గల్లీలో మంతనాలు ఢిల్లీలో వాయిదాలు అన్నట్లుగా ఉంది తెలంగాణ కేబినెట్ విస్తరణ. మంత్రి పదవి మాకంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. మాకేం తక్కువ అంటూ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు తమ వినతులు పెట్టుకుంటున్నారు నేతలు. జిల్లాలు సామాజిక వర్గాల వారీగా విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు. అయితే తాజా పరిణామాలతో కేబినెట్ విస్తరణపై పార్టీ ఎలా ముందుకు వెళ్లబోతోంది? లిస్ట్ ఫైనల్ అయిపోయింది. ఏ క్షణమైనా ప్రకటన రావచ్చంటూ ప్రచారం జరుగుతుంది. ఆ వెంటనే ఏదో ఒక సామాజిక వర్గ ఎమ్మెల్యేలో లేదా ఏదో ఒక జిల్లా నేతలో అబ్జెక్షన్ చెప్పడం, ప్రకటన వాయిదా పడడం పరిపాటిగా మారింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. మాదిగ సామాజిక వర్గంతో పాటు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని జిల్లాల నేతల నుంచి వినతులు రావడంతో వాటిపై కసరత్తు జరుగుతుంది. నిన్న రహస్యంగా భేటీ అయిన మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఇవాళ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ను మందుల సామేల్, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, కెప్టెన్ లక్ష్మీకాంత్, కాళీ యాదయ్య కలిశారు. కేబినెట్ విస్తరణలో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నిన్నటి మీటింగ్ లో కూడా ఇదే చర్చించామంటూ మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, వేముల వీరేశం, మందుల సామేల్, లక్ష్మీకాంతరావు సీఎంను క్యాంప్ ఆఫీసులో కలిశారు. కేబినెట్ లో తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతమంది మాదిగలు ఉన్నాం. ఈ మాదిగ జాతికి తప్పకుండా మీరు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని చెప్పి 5 రోజుల కింద గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం. తర్వాత ఈ రోజు నాడు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారిని కలిసినాం. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. మరోవైపు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఉదయం నుంచి మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని పార్టీ నేతలతో భేటీ అయ్యారు. వాళ్ల ప్రతిపాదనలు, సూచనలను స్వీకరించారామె. 30 ఏళ్లుగా పార్టీలోనే ఉన్న కాంగ్రెస్ కోసం ఎంతో చేశా, మంత్రి పదవి ఇవ్వాలంటూ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. అదీ కుదరకపోతే మంత్రి పదవి అయినా ఇవ్వాలంటూ వినతి పత్రం అందించారు. ఇక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా మీనాక్షిని కలిశారు. చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పారన్నారాయన. ఎవరి దగ్గర లొంగి మాట్లాడను, పదవి విషయంలో పార్టీ ఏం చేస్తుందో చూస్తున్నానంటున్నారు ప్రేమ్ సాగర్ రావు. ఇక చాలా మంది నేతలు పదవులు కోరుతూ వినతి పత్రాలు ఇచ్చారు.